ఆ రింగ్ రోడ్డుకు అటు ఇటు దాటేటప్పుడు టోల్ పైసలేమో కాంట్రాక్టర్ పోతాయట, మధ్యలో మొక్కలు చెట్లు మళ్ళీ డిపార్ట్మెంటే మెయింటైన్ చేయాలి. అంటే వానికి రోడ్ అమ్మిర్రు, దాని నుంచి ఎంతో కొంత గవర్నమెంట్కి రావాల్సింది పోయి ఉల్టా చెట్ల మీద ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం కూడా వీళ్ళే పెట్టాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అసలు మీ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరా? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 153 కిలోమీటర్లు ఉంటే అందులో 40 కిలోమీటర్లకు 200 మంది లేబరర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి యాజ్ ఆన్ టుడే మీరు పోయి చూస్తే టోటల్ 153 కిలోమీటర్స్కి 150 మంది మాత్రమే లేబర్ ఉన్నారు. అంటే మీరు కనీసం మన వాళ్ళకు పని ఇస్తలేరు, వాళ్ళతో మెయింటెనెన్స్ చేస్తలేరు, ఆ సిట్ ఏమైందో కూడా చెప్తలేరు. ఆ సిట్ ఏమైందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓఆర్ఆర్ మీద భద్రత అంటే సిగ్నల్ వ్యవస్థ లేక, ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇక గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు. దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు, రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్